జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఏం నిర్ణయం తీసుకున్నా కూడా ద్వేషించిన వాళ్ళు ఇప్పుడు సంవత్సర కాలం నుంచి అధికారంలో ఉన్న తర్వాత పాలకులు, ఆ పాలకపక్షం మీడియా వీళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళంతా జగన్ గారి నిర్ణయాలనే వీళ్ళు అమలు చేసుకుంటూ కొన్ని కొనసాగించుకుంటూ వస్తున్నారు. కోర్స్ సంక్షేమ పథకాలు కానీ ప్రజలకు మేనిఫెస్టో రూపంలో హామీ ఇచ్చి వాటిని అమలు చేసే విషయంలో కానీ ఎక్కడే కూడా జగన్ గారి అడుగుజాడల్లో 2 అడుగులు కూడా సంవత్సరం రోజుల్లో ముందు వేయలేకపోయారు, అది వేరే విషయం. బట్ కొన్ని నిర్ణయాలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా జగన్ మొత్తం భూములు కొట్టేస్తారన్నారు. ఇప్పుడు అది చాలా పరమ పవిత్రమైనది, అది చాలా మంచిది అని చెప్పి ఇప్పుడు సన్నాయ నొక్కులు నొక్కుతూ ఉన్నారు. ఇట్లాంటివి చాలానే లేండి. మొన్నటికి మొన్న చూలే పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ₹2.49 పర్ యూనిట్ కొంటే అబ్బాబాబాబాబాబాబా వీళ్ళు వాసుగుల గొడ్డలు చించుకొని భరతనాట్యం చేశారు. అంతకుముందు వీళ్ళు ₹5.80 ₹5.90 పర్ యూనిట్ కొన్నోళ్ళే. సరే ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చారు కదా, జగన్ ₹2.49 యూనిట్ కొంటే వీళ్ళు ₹2.48 పర్ యూనిట్ కొంటారేమో అనుకున్నా. కనీసం ఒక పైసా తక్కువైనా ₹4.60 కొన్నారు. ₹2.49 కొంటే కక్కించి వాంతి చేసుకున్న వాళ్ళు ఇప్పుడు ₹4.60 కొంటే వాంతి చేసుకుంటే బయటంతా తెలిసిపోతుందేమో, అంతా బయట మనం కక్కినామని తెలిసిపోతుందని లోపలంతా దిగముంగుకొని మూతిలకు ప్లాస్టర్లు వేసుకున్నారు. ఇట్లా నిర్ణయాలు చాలా మళ్ళీ తాజాగా కూడా చూసాం. హెలికాప్టర్లు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన హెలికాప్టర్లో తిరిగితే ఓయబ్బో గుడ్డలు కాదు, ప్యాంటు సొక్కాలే కాదు, లోపల ఉన్నవే దించేసుకున్నారు. అంటే హెలికాప్టర్లు తిరుగుతారు, ప్రజల సొమ్ము దుర్వినియోగం చేస్తారని సీన్ కట్ చేస్తే అప్పుడు ఒక ఆయన తిరిగాడేమో, వీళ్ళు ముగ్గురు తిరుగుతున్నారు విచ్చలవిడిగా. ఇంటి దగ్గర నుంచి ఎయిర్పోర్ట్కి, ఇంటి దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఇళ్లకు, రాజకీయ కార్యకలాపాలకు, ప్రభుత్వ కార్యకలాపాలకు, చివరికి మినిస్టర్లు అనబడే వాళ్ళు కూడా విచ్చలవిడిగా వాడుతూ ఉన్నారు. ఫ్లైట్లు మళ్ళీ అది కాకుండా వీళ్ళకి ఇంకా మంచి ఫెసిలిటీస్ కావాలని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విమానాలు కొంటూ ఉన్నారట. దీని మీద పెద్ద ఎత్తున నెట్టిట విమర్శలు కనిపించేసరికి ఆ ఫ్యాక్ట్ చెక్ వాళ్ళట, వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకు తెలియదు. వాళ్ళు ఫ్యాక్ట్ చెక్ అని ప్రభుత్వం వైపు నుంచి ఒక క్లారిటీ ఇచ్చారు. విమానాలకు సంబంధించి ప్రతి క్వార్టర్లీ డబ్బులు రిలీజ్ చేయడం విమాన ఖర్చుల కింద. ఇంతకుముందు ప్రభుత్వంలోనూ జరిగింది, ఇప్పుడు జరిగింది. ఇంతకుముందు వాళ్ళు చేశారు, ఇప్పుడు ఇది కొనసాగుతూ పోతూ ఉంది. ఎక్కడైనా సంవత్సరానికి 50 కోట్లు, 55 కోట్లు, 60 కోట్లు డబ్బులు కేటాయించి ప్రతి త్రైమాసికానికి అద్దెలు రిలీజ్ చేయడం మామూలే. దాన్ని చాలా నెగిటివ్గా ప్రచారం చేస్తూ ఉన్నారు, అది కరెక్ట్ కాదు అని చెప్పి. అవును, అన్నీ మామూలే అయితే మరి అప్పుడు ఆ ప్రభుత్వాన్ని తిట్టిండేది అద్దం దగ్గర నిలబడి మిమ్మల్ని మీరు తిట్టుకోండి, మరి మీడియాను అలో చేసి లైవ్ పెట్టి అద్దం దగ్గర నిలబడి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్ని తిట్లు తిట్టారు, మీరు అన్నీ తిట్టుకోండి, మరి అప్పుడు సరిపోతుంది కదా చెల్లుకు చెల్లు. అప్పుడు ఉన్నప్పుడేమో బూత్ అయిందట, ఇప్పుడేమో ఎవరున్నా అదే జరుగుతుంది. మరి అప్పుడెందుకు బూతులు, అప్పుడెందుకు గుడ్డలు చించుకున్నారు ఒంటి మీద గుడ్డలు లేకుండా? ఇప్పుడు మాత్రం ఎవరున్నా అదే జరగాల, నీతి వ్యాఖ్యల. నేను నీతి వ్యాఖ్యలు అయినప్పుడు ఆయన ఎందుకు తిట్టారు, మరి ఆయన నిర్ణయాలు ఎందుకు తిట్టారు? ఇప్పుడు 5-10 నిమిషాల దూరాన్ని కూడా హెలికాప్టర్లు వేసుకొని తిరుగుతూ ఉన్నప్పుడు కనీసం ఒక మంత్రి అనబడే వాళ్ళని అంతకుమించి ఇంకేం లేదు. అటువంటి వాళ్ళు ఇప్పుడు ఇంత విచ్చలవిడిగా తిరుగుతుండే ఆయన ముఖ్యమంత్రి అని ఆయన హెలికాప్టర్లు తిరిగితే మరి ఎందుకు కక్కారు? మరి వాంతులు చేసుకున్నారు కదా, మరి అది సమాధానం చెప్పాలిగా, మరి గత ప్రభుత్వంలో మేము కంటిన్యూ చేస్తున్నామంట. గత ప్రభుత్వం ఏ ప్రభుత్వమైనా ఇలాగేనంట. మరి ఎందుకు కక్కినారంటే సమాధానం ఉండదు.